ఫ్రెండ్స్ పెన్షనర్లకు శుభవార్త. కనీస పెన్షన్ భారీగా పెంపు. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. సో, పెన్షన్‌దారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుందా? కనీస పెన్షన్ పెంచే అవకాశాలు ఉన్నట్లు సూచనలు అందుతున్నాయా? అయితే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద రానున్న నెలలో కనీస పెన్షన్‌ను 1000 నుంచి 3000కు పెంచే అవకాశం ఉన్నట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం ఉద్యోగి జీతంలో 12% యాజమానుల భవిష్యత్తు నిధికి చెల్లిస్తున్నారు. అయితే ఇందులో 8.33% ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ జమ అవుతుంది. మిగిలిన 3.67% ఉద్యోగుల భవిష్యత్ నిధిలో చేరుతుంది. దీని ఆధారంగా ప్రస్తుతం 1000 నుంచి కనీస పెన్షన్ చెల్లిస్తుండగా దానిని నెలకు 3000కి పెంచే అవకాశం ఉందని ఆ అధికారి తెలిపారు. అయితే ఈపీఎస్ ఈపీఎస్ కార్పస్ నిధిలో మొత్తం 8,00,000 కోట్ల నిల్వలున్నాయి. మొత్తం 78.50 లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉండగా వారిలో 36.60 లక్షల మంది 1000 కనీస పెన్షన్‌గా పొందుతున్నారు. అందువల్ల కనీస పెన్షన్ కింద 3000 చెల్లిస్తే ఎంత అదనపు భారం పడుతుందనే దానిపై కార్మిక శాఖ అధ్యయనం చేస్తుందని ఈ ఉన్నతాధికారి తెలిపారు. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే పెన్షన్‌దారులకు కనీస పెన్షన్ అయితే 3000కి పెంచే అవకాశం ఉన్నట్టయితే వార్తలు వస్తున్నాయి. ఫ్రెండ్స్, మీరు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.